దిస్ అండ్ న్యూ కీవర్డ్స్ అనేవి జావాస్క్రిప్ట్లో చాలా ఇంపార్టెంట్. మనము ఈవెన్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, బైండ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, కాల్, అప్లై ఇలాంటి ఏ మెథడ్స్ తెలుసుకోవాలన్నా మనకి దిస్ అనే కీవర్డ్, న్యూ అనే కీవర్డ్ మీద గ్రిప్ చాలా అవసరం. సో ఎట్లా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ మనము ఒక నార్మల్ ఫంక్షన్ని తీసుకుని ఆ ఫంక్షన్ని డైరెక్ట్గా కాల్ చేస్తే ఈ ఫంక్షన్ లోపల దిస్ అనే కీవర్డ్ విండో ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇదే ఫంక్షన్ని మనం న్యూ అనే కీవర్డ్ తోటి కనుక కాల్ చేస్తే ఈ ఫంక్షన్ లోపల దిస్ అనే కీవర్డ్ ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే న్యూ అనే కీవర్డ్ తోటి మనము ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం అప్పుడు నాట్ ఓన్లీ దిస్ అనేది ఒక ఎంప్టీ ఆబ్జెక్టే కాకుండా ఆ దిస్ అనే ఆ ఎంప్టీ ఆబ్జెక్ట్లో మీకు కావాలనుకున్న ప్రాపర్టీస్ని మీరు ఫిక్స్గా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత దాన్ని రిటర్న్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గానే రిటర్న్ చేస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఈ ఫంక్షన్ ఎంప్లాయ్ అనే ఫంక్షన్ని మీరు న్యూ అనే కీవర్డ్తో కాల్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటే అది ఆటోమేటిక్గానే రిటర్న్ చేస్తుంది. అలా బిహేవ్ చేస్తుందని ఒకసారి చూద్దాము. అలాగే దిస్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా ఈ ఎగ్జాంపుల్లో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ అనే ఒక మెథడ్ ఉంది. ఎంప్లాయీ అనే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది. ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో నేను ఇందాక చెప్పినట్టు న్యూ అనే కీవర్డ్ తోటి కాల్ చేస్తున్నాం కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో దిస్ అనే కీవర్డ్ మనకి ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్లోకి మనం ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్కి పాస్ చేసిన వాల్యూస్ని రకరకాల ప్రాపర్టీస్ పేరుతోటి మనము స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ ఈ EM1 అనే పర్టికులర్ వేరియబుల్లోకి ఒక ఆబ్జెక్ట్గా రిటర్న్ అవుతాయి. సో మీకు ఇలాంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ని EM1లోకి స్టోర్ చేస్తుంది. అలాగే ఇప్పుడు న్యూ ఎంప్లాయీ ఆఫ్ అని ఇంకొకసారి మనం ఈ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని వేరే వాల్యూస్ తోటి మనం కాల్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ ఇలాంటిది క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ని మనము EM2లోకి స్టోర్ చేపిస్తుంది అనమాట ఈ న్యూ అనే కీవర్డ్. సో దట్ నాట్ ఓన్లీ ప్రాపర్టీసే కాకుండా ఈ పర్టికులర్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్లో ఏవైతే మనము మెథడ్స్ని డిఫైన్ చేసామో ఆ మెథడ్స్ కూడా మనకి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్స్లోకి అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే ఇప్పుడు EM1 అనే ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీంట్లో ప్రవీణ్ ఏజ్ నేమ్ ప్రవీణ్ ఏజ్ 40 అనే ప్రాపర్టీస్తో పాటు గెట్ డీటెయిల్స్ అనే మెథడ్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు EM2లో ఎట్లా ఉంటుంది అని అంటే నేమ్ శ్రీకాంత్ ఏజ్ 30 అనే ప్రాపర్టీస్తో పాటు గెట్ డీటెయిల్స్ అనే మెథడ్ కూడా దీని లోపల ఉంటుంది. ఇలాగ ప్రాపర్టీస్ని మెథడ్స్ని కలిపి ఒక బాక్స్ లాగా పెట్టడాన్నే మనం బేసిక్గా ఎన్క్యాప్సులేషన్ అంటాం. సో ఆ ఎన్క్యాప్సులేషన్ అనేది న్యూ అనే కీవర్డ్ తోటే పాసిబుల్ అవుతుంది. సో న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఇప్పుడు మన మెథడ్ని కాల్ చేసినప్పుడు అంటే ఈ EM1 ద్వారా ఈ మెథడ్ని కాల్ చేసినప్పుడు దిస్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందో కూడా చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు EM1.get details అంటారో ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ లోపల దిస్ అనే కీవర్డ్ ఈ EM1 అనే ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు గెట్ డీటెయిల్స్ని EM2 అనే వేరియబుల్ తోటి ఆబ్జెక్ట్ తోటి కాల్ చేస్తారో అప్పుడు దిస్ అనే కీవర్డ్లో మీకు EM2కి సంబంధించిన డీటెయిల్స్ అంటే EM1.get details అని కాల్ చేస్తే దిస్ డాట్ నేమ్లో ప్రవీణ్ ఉంటుంది, దిస్ డాట్ ఏజ్లో 40 ఉంటుంది. అదే EM2.get details అని అన్నప్పుడు దిస్ డాట్ నేమ్లో శ్రీకాంత్ ఉంటుంది, దిస్ డాట్ ఏజ్లో 30 ఉంటుంది. అందుకనే దిస్ అనే కీవర్డ్ని మనం ఏమంటామంటే ఇట్స్ లైక్ అ పాయింటర్ విచ్ పాయింట్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. అంటే కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనము ఏదైనా ఒక మెథడ్ని ఏ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి కాల్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ డీటెయిల్స్నే కరెంట్ ఆబ్జెక్ట్ అంటారు. ఆ ఆబ్జెక్ట్నే కరెంట్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఇప్పుడు EM2.get details అన్నాను అనుకోండి, అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. అప్పుడు దిస్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ ఏది EM2 అనమాట. EM2 ఈజ్ ద కరెంట్ ఆబ్జెక్ట్. అట్లా మీరు ఒక అరే తీసుకుని మీరు AR.sort అని అన్నారనుకోండి, ఏ మెథడ్స్ ఏ పర్టికులర్ అరే సార్ట్ అవుతుందంటే ఏ అరే తోటి అయితే మీరు కాల్ చేసుకుంటున్నారో ఆ అరే సార్ట్ అవుతుందంటే అక్కడ కూడా దిస్ ఉంటుంది. దిస్ పాయింట్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. అంటే ఏ ఆబ్జెక్ట్ తోటి మనము ఆ మెథడ్ని కాల్ చేస్తున్నామో ఆ మెథడ్ లోపల దిస్ విల్ బి పాయింటింగ్ టు కరెంట్ ఆబ్జెక్ట్. ఇది బేసిక్ నేచర్ ఆఫ్ ద దిస్.
సో మన అప్కమింగ్ వీడియోలో మనం ఏం చెప్పుకుంటామంటే కాల్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, బైండ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ దానికి ఈ దిస్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా మనము అబ్జర్వ్ చేద్దాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీన్ని ఇంకా ప్రాక్టికల్గా దీని రియల్ టైమ్ సినారియోస్ ఏంటి, మనకి ఎగ్జాంపుల్స్ మనము లైఫ్లో కోడింగ్ రాసేటప్పుడు మనకి ఈ దిస్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఏపీఐ కాల్స్ చేసినప్పుడు మనకి దిస్ ఎలాగే యూజ్ అవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా లైవ్ కోర్సెస్కి క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, వీ నీడ్ యువర్ లైక్స్. థ్యాంక్ యూ.